ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగేందర్ గౌడ్ గారు కూడా మన సీనియర్ నాయకులు లైవ్లో ఉన్నారు. ముందుగా నాగేందర్ గారి దగ్గరికి వెళ్దాం. నాగేందర్ గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటండి ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే రాజ్యసభ ఎన్నికలు చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత మా పార్టీ నిర్ణయం ఏంటంటే అధిష్టానము ఆలోచన చేసి రకరకాలుగా దూరం ఉండడానికి కారణం ఏంటంటే అనేకమైన అంశాలు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు స్పీకరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే కోర్టు డైరెక్షన్ డైరెక్ట్ గా ఉన్నది 10 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపు ఏదైతే జరిగిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లోపల సుప్రీం కోర్టు మొటికాయలేసినా కూడా ఒక స్పీకర్ వ్యవస్థకే ఒక మచ్చ తెచ్చే తీరుగా జరిగినా కూడా దాన్ని ఏ విధంగా ఇంకా జరుగుతుంది, ఇంకా అంటే దర్యాప్తు లోపలనే అంటే ఇంకా నడుస్తున్న తరుణం లోపల ఒకవైపు సుప్రీంకోర్టు, ఒకవైపు ప్రజలు, రెండో వైపు ఏంటంటే స్పీకర్ గారి దగ్గర కాలయాపన జరుగుతూ ఉన్నది చర్య తీసుకోవడం లోపల. దాంట్లో వాళ్ళందరు సభ్యులు కూడా మా పార్టీలనే ఉన్నాము అని చెప్పి, మేము పార్టీ మారలేమని చెప్పి అనేక రకాలుగా జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఏదైతే విలువలకు లోబడి ఉండాల్సిన అవసరం ఉన్నది ఆ విలువలు లోపించడం జరుగుతుంది. అదే విధంగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టును డైరెక్షన్ ను కూడా స్పీకర్ వ్యవస్థ ఏ విధంగా స్వీకరిస్తుంది, ఏ విధంగా గౌరవిస్తుంది, ఈ విధంగా ఇవన్నీ జరుగుతున్న తరుణం లోపల మనకి ఏదైతే ఈ ఎన్నికలు రావడం జరిగిందో పార్టీ అనేక విషయాలు చర్చించుకోవడం జరుగుతుంది. అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. నాగేందర్ గారు మీరు అన్నట్లు కాదు, నాగేందర్ గారు ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు ఆల్రెడీ స్పీకర్ విచారణ చేసినప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు టెక్నికల్గా. సో మీరు ఒక అభ్యర్థిని బరిలో ఉంచి విప్పు జారీ చేయొచ్చు కదా, తెలిసిపోయేది కదా ఎవరు ఏంటి అనేది. అంటే మనం అనుకున్నట్లు పార్టీ ఆలోచన చేయదండి. ఎందుకంటే మనం ఒక రకంగా ఆలోచన చేస్తాం, పార్టీ అనేక విషయాల మీద ఆలోచన చేస్తుంది. అయితే దాంట్లో ఇప్పటికిప్పుడు మనము దాని గురించి చర్చిస్తే ఏందనేది అంత ఇది కాదు, కానీ కాకపోతే ఆలోచన కూడా చేసే మాట వాస్తవం. కాంటాక్ట్ చేయాలన్నా చేయొద్దా, చేస్తే ఏ విధంగా ఉంటది, చేయకపోతే ఏంది, ఏ రకంగా ఉంటది, అన్ని రకాలుగా కూడా చర్చ జరిగిన మాట అయితే వాస్తవం. చర్చ జరిగింది. జరిగిన తర్వాత ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఉంటది. ఆ పార్టీ నిర్ణయం ఇప్పుడు ఈ రోజు రేపో పార్టీ ఏ విధంగా ఆలోచన చేసింది అనేది అందరికి కూడా తెల్లతెల్లం అవుతుంది. అంతే నేను ఒక్కటే విషయం ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ చెందిన స్పీకర్ గా ఏదైతే స్పీకర్ వ్యవస్థకే మచ్చ వచ్చే తీరుగా కోర్టు ఎంటర్ అయిన తర్వాత, అత్యున్నత న్యాయస్థానం ఎంటర్ అయిన తర్వాత కూడా ఇంకా కూడా జాప్యం జరుగుతున్న తరుణం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇద్దరిని ఇంకా కూడా ఈ రోజు కూడా ఉండేది ఏది కడియం శ్రీయార్ గారిది, దానం నాగేందర్ గారిది. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నికల లోపల ప్రత్యక్షంగా ప్రచారాలు చేస్తున్నా కూడా మళ్ళా వాళ్ళ స్టేట్మెంట్ అఫీషియల్ ఏముంటుంది అంటే మేము బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాము అంటున్నారు. అయితే ఈ విధానాన్ని అంతా కూడా ప్రజల్లో ఎండగడుతూ ఉన్నాం, ప్రజల్లో తెలిసిపోతా ఉన్నది. అందరు కూడా ప్రజాస్వామ్య వాదులు కూడా దీన్ని ఆలోచన చేస్తున్న తరుణం కాబట్టి దీని మీద ఇంకా ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది ఇదంతా చూసే పరిస్థితుల్లో ఈ రోజు పార్టీ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. దాంట్లో ఈ నిర్ణయం కూడా ఈ విధంగా జరిగి ఉండవచ్చు. అంటే నేనేమంటానంటే, ఒకటి ఇప్పటికే జరిగిన ఎన్నికలు మనం చూసాం, ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందుతూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా మనం గెలవని తెలిసి కూడా ఒక బరిలో పెట్టి ఒక ఓటమి చెందే బదులు అది ప్రజల్లో ఒక నెగిటివ్ వెళ్తుంది, పార్టీకి లేని అపవాదం వస్తున్నాయి, ఓటమి పాత్రలు చెందింది అని. ఇవన్నీ ఎందుకనే దూరంగా ఉన్నారనుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితమే నాకు తెలిసి ఫామ్ హౌస్లో కూడా కేటీఆర్, హరీష్ రావు కూడా సమావేశాలు కేసీఆర్ దగ్గర ఎందుకు మనము బరిలో పెట్టినా కూడా గెలవము చేయము, అనవసరంగా ఒక ఫెయిల్యూర్ కిందికి వస్తుంది అవసరం అనేది కూడా ఒక చర్చ వచ్చిందంట. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించే దూరం ఉన్నారనుకోవచ్చు. ఇప్పుడు పార్టీ అనేక ఎన్నికల లోపల ఓటమి చెందుతుంది అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్న రోజు సర్పంచులు 90% సర్పంచెస్ 90 పైన కూడా సర్పంచెస్ మేమే గెలుచుకున్నాం ఆ రోజు. అదే విధంగా స్థానిక సంస్థలు తీసుకుంటే జిల్లా పరిషత్తులు అవన్నీ ఒక్కటి లేకుండా జిల్లా పరిషత్ మాతాను
అట్లనే డిసిఎంఎస్, డిసిసిబి అని బ్యాంక్ వ్యవస్థ ఏదైతే ఉందో కోఆపరేటివ్ వ్యవస్థ, అది పూర్తిగా సంపూర్ణంగా మా చేతుల్లోనే ఉన్నది. మున్సిపాలిటీస్ మొత్తం అంటే 90% మున్సిపాలిటీస్ కూడా గెలిచినాం, కార్పొరేషన్స్ కూడా గెలిచినాం. అంటే ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఈ రోజు చూస్తే 40%, మినిమం 40% అధికారంలో లేకపోయినా కూడా ప్రజలు మాకు ఓట్లేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికలు జరుగుతున్నాయి. మనం గతంలో చూసినాం, ఎన్నికలు జరిగిన తర్వాత అసలు ఆ ఎన్నికల వాతావరణమే లేకుండా అందరూ కూడా కలిసి మంచి చేసుకున్న పరిస్థితి గతంలో చూస్తే, ఈ రోజు కక్షలు, కార్మ్యాలు, అనేకమైన రిగ్గింగులు, లేకుంటే పోలీస్ ఇంటర్ఫరెన్స్, లేకుంటే ఆ పార్టీలో గెలిచిన వాళ్ళకి ఈ పార్టీలకు దౌర్జన్యంగా తీసుకుంటూ బేరాలాడు, ఎన్ని ప్రజాస్వామ్యంలో అక్రమాలు ఉన్నాయో అన్ని జరిగినా కూడా 40% ఇలా గెలవడం జరిగిందండి. ఇదేం జోక్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ విధమైన ముఖ్యమంత్రి ఉన్న తర్వాత, ఈ విధమైన పరిపాలన ఉన్న తర్వాత, ఎన్నికల నిర్వహణ అనేది ఈ విధంగా జరిగిన తర్వాత కూడా ఇంతగా గెలవడం అనేది కూడా అది ఒక గొప్ప విషయమే. అందుకని దీన్ని ఓటమి పాలు చేయడం లోపల దాన్ని అనేది కాదు. ఇప్పుడు జనరల్ ఎన్నికలు వేరే, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వేరే. అందుకని దీనికి పోల్చడానికి వీల్లేదు. ఇప్పుడు పార్లమెంట్ కు జరిగే ఎన్నికలు వేరే ఉంటాయి, శాసనసభకు జరిగే వాతావరణం వేరే ఉంటది. అదే స్థానిక సంస్థల లోపల కూడా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ వేరే ఉంటది, కోఆపరేటివ్ సిస్టమ్ వేరే ఉంటది, అనేకమైన సర్పంచ్ సిస్టమ్ వేరే ఉంటది. అన్ని ఎన్నికకు పోల్చడానికి వీల్లేదు అండి. ఎందుకంటే ఆ విధంగా జరగడానికే వీల్లేదు. రైట్, మళ్ళీ మాట్లాడతాం. వెంకరెడ్డి గారు ఏం చెప్తారు? ఈరోజు 2 అంశాలు. ఒకటి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇది ఇక్కడ దూరంగా ఉండడం, రాజ్యసభ